హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ హైడ్రా ఉదంతంలో జనం నుంచి వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు, దాని నుంచి తప్పుకునేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టేందుకు గవర్నమెంట్ సిద్ధమైందా? దీనికి ఏకైక పరిష్కార మార్గంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆశగా చూపుతుందా? అవును, అట్లనే కనబడుతుంది. చాలా మంది జనం నుంచి హైడ్రా చర్యలపై వ్యతిరేకత వస్తూ ఉంది, తిట్టిపోస్తూ ఉన్నారు జనం. చాలా న్యూట్రల్ పబ్లిక్ కూడా మొన్నటి వరకు రేవంత్ సర్కార్కి మద్దతు ఇచ్చి పెద్దల అక్రమ నిర్మాణాలు కొడుతున్న సీఎం పట్ల సానుభూతి, ప్రశంస ఇచ్చిన చాలామంది ఇప్పుడు పేదల ఇళ్లపై పడుతున్నారు ఎందుకు అనే ఒక రకమైన వ్యతిరేకత వస్తూ ఉంది. గవర్నమెంట్ కూడా ఇది గమనిస్తూ ఉంది. వెంటనే దీనిపై దిద్దుబాటు చర్యలకు పాల్పడుతుంది. ఏంటంటే పక్క రాష్ట్రం డిప్యూటీ సీఎం కూడా పవన్ కళ్యాణ్ వెంటనే వాళ్లకు పునరావాస కేంద్రంగా ఏదైనా చూపించిన తర్వాతే, నోటీసులు ఇచ్చిన తర్వాతే అక్రమ కట్టడాలు కూల్చివేయాలి, లేకపోతే వాళ్ళు రోడ్డుపై పడతారు అనేది అంతా ఉదంతం నేపథ్యంలో కొన్ని వీడియోలు తిట్టిపోస్తున్నాయి, దిమ్మతిపోస్తున్న వీడియోలు వైరల్ అవుతున్న క్రమంలో వెంటనే ప్రభుత్వం వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు శాంక్షన్ చేస్తామనే ఒక మాటను చెప్తా ఉంది. అసలు డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో గత సర్కార్ ఎంతమందికి ఇచ్చింది, ఎక్కడెక్కడ కట్టింది, అది ఎంతటి ఫెయిల్యూర్ స్కీమో మనం అందరం చూసాం. ఇంకా ఈ గవర్నమెంట్కు అతి గతి లేదు. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి హౌసింగ్ స్కీమ్ కింద 5 లక్షలు ఇస్తామని చెప్పింది, దాన్ని ఇంతవరకు స్టార్ట్ చేయలేదు. ఖజానాలో డబ్బులు లేవు, దానికి సంబంధించిన ఇంకా శ్రీకారం చుట్టలేదు. కానీ హైడ్రా నేపథ్యంలో పునరావాసితులకు, వాళ్ళంతా గూడు కోల్పోయిన వాళ్ళకు, పేదలకు కానీ వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని మాత్రం ఒక మాట చెప్తా ఉంది. అది ఏది లేదు, కేవలం ఇదంతా ఒక చక్కదిద్దుకునే కార్యక్రమంలో భాగంగా చేస్తున్నట్టు కనబడుతుంది. తాజాగా ఇవాళ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలని కూల్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది గవర్నమెంట్. దాదాపు అధికారులందరితో సమావేశమైన హైడ్రా గవర్నమెంట్ అంతా కూడా 13,000 అక్రమ కట్టడాలు మూసి పరివాహక ప్రాంతంలో ఉన్నాయని గుర్తించింది. వీరందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని ముందే ప్రకటించింది. ఎందుకంటే గతంలో నిన్నటి వరకు జరిగిన నేపథ్యం ఇదంతా చూసుకున్న తర్వాత జనం నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత, శాపనార్థాలు ఇవన్నీ చూసిన తర్వాత కూల్చడం ఆపేస్తే పులి మీద స్వారీ లాంటిదని ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. రేవంత్ రెడ్డి హైడ్రా చర్యలను వెంటనే ఆపితే కనుక ఎక్కడో తలొక్కాడు, ఎక్కడో భయపడ్డాడు అనే అపప్రదం దాని మీద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉండాలి. చేయాలంటే జనం నుంచి ఇట్లాంటి తిట్లు, వ్యతిరేకత ఇదంతా వస్తూ ఉంటుంది. మరి ఏం చేయాలి? దానికి ఒకటే మార్గంగా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తాము అని చెప్పి ఒక మాట అన్నారు. అట్లాగే రంగనాథ్ కూడా, హైడ్రా కమిషనర్ రంగనాథ్కు మొన్నటి వరకు ప్రశంసలు అందాయి, బాగా చేస్తున్నాడు, మంచి ఆఫీసర్ అని. కానీ జనం నుంచి వస్తున్న ఈ నెగిటివ్ స్పందన చూసిన తర్వాత అతను కూడా వెంటనే తేరుకున్నాడు. మొన్న కుకట్పల్లిలో జరిగిన ఉదంతంలో ఒక ప్రకటననే రిలీజ్ చేశాడు ఆయన. ఏమనంటే ఇదంతా కూడా అక్రమంగా బఫర్ జోన్లో ఎఫ్టీఆర్ పరిధిలో ఉన్నదే, కాబట్టి తీసేసిన ఇన్ని కట్టడాలు అని వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఏకంగా ప్రభుత్వానికి ఆయన ఒక సూచన చేశాడు. ఏంటంటే అసలు ఎఫ్టీఆర్ బఫర్ జోన్లో ఉన్న వాటికి రిజిస్ట్రేషన్లో ఆపేయండి. ఎందుకు చేస్తున్నారు రిజిస్ట్రేషన్లు ఆపేయడం మూలంగా మనకు కూడా పని సులువు అవుతుంది కదా. వాళ్ళు మొన్ననే రిజిస్ట్రేషన్ చేసుకున్నామని, మొన్ననే గృహప్రవేశం చేసి వచ్చామని, ఈరోజు కూలగొట్టారని ఈ రకమైన వాదనలు చేస్తూ ఉంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనే విషయాన్ని గ్రహించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దీని పట్ల అప్రమత్తమై ప్రభుత్వానికి సూచన చేశారు. దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ అనే ఒక స్కీమ్ని దీనికి ఆయింట్మెంట్ లాగా వాడుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కానీ ఎంత చేసినా కానీ ఇది ఒక రకంగా మాస్గా జనాల్లోకి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ రాగానే ఏ పని లేదా, ప్రజా సమస్యలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో అమలు చేయాల్సిన హామీలు పెండింగ్లో ఉన్నాయి, ఇది ఒక్కటే దొరికింది అన్నట్టుగా హైడ్రా అనే పేరుతోని విచ్చలవిడిగా అన్ని కూలగొట్టుకుంటూ ఉండడం మూలంగా ఒక్కసారిగా ప్రభుత్వం మీద వ్యతిరేకతనే వచ్చింది. ఆ వ్యతిరేకతని మరి ఎట్లా దాన్ని ఎదుర్కొంటారు, ఏం చేస్తారో తర్వాత విషయం. కానీ ఇప్పటికీ మాత్రం ఆ నష్ట నివారణ అనేది సాధ్యమయ్యేలా లేదు. డబుల్ బెడ్రూమ్లో చెప్పినా ఇంకేం చెప్పినా వాళ్ళు ఆపే పరిస్థితి లేదు. జనం నుంచి వచ్చే వ్యతిరేకతని తట్టుకునే పరిస్థితి కూడా కనబడడం లేదు.